తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. టాలీవుడ్ లో అన్ని షూటింగ్లు నిలిచిపోయాయి. సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తున్నాయని తెలియడంతో వాటిని వెంటనే ఆపేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ సమ్మె కారణంగా రోజుకు ₹1.5 కోటి నష్టం వస్తుందంటూ నిర్మాత విశ్వప్రసాద్ ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. నష్టపోయిన మొత్తాన్ని ఫెడరేషన్తో ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. విశ్వప్రసాద్ తీరుపై కార్మిక ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు కార్మికులు, నిర్మాతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. డాన్సర్లు, ఫైటర్స్ రేషియోపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ రోజు కార్మిక ఫెడరేషన్ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. టాలీవుడ్ లో అన్ని షూటింగ్లు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. ఇవాళ 6వ రోజు చేరిన సినీ కార్మికుల సమ్మె కారణంగా స్టూడియోలు, సెట్లు, లొకేషన్లు అన్ని ఖాళీగా మారాయి. ఎందుకంటే ఫెడరేషన్ పిలుపుతో అన్ని షూటింగ్లు ఆగిపోయినా కొన్ని సినిమాల పనులు మాత్రం ఇంకా రహస్యంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ చిత్రీకరణకు వెంటనే ఆపేయాలని చెప్పి ఫిలిం ఛాంబర్ కఠిన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ సమ్మె వల్ల రోజుకు ₹1.5 కోటి నష్టం వస్తోందని చెప్పి నిర్మాత విశ్వప్రసాద్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నష్టాన్ని ఫెడరేషన్ నుంచి వసూలు చేసేందుకు న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకుంటామని చెప్పి అంటున్నారు. ఈ మేరకు ఫెడరేషన్ నేతలు నోటీసులు కూడా పంపారు. సో మరోవైపు విశ్వప్రసాద్ తీరు పట్ల కార్మిక ఫెడరేషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఈ రోజు కార్మికులు, నిర్మాతలు వేర్వేరుగా సమావేశాలు జరుపుకున్నారు. సో డాన్సర్లు, ఫైటర్లు ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి, మనం అందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. సో ఈ ఫెడరేషన్ ఈ సాయంత్రం తమ తదుపరి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో తీసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా తెలియదు, ఇంకా తెలియాల్సి ఉంది. మరి టాలీవుడ్ లో కొన్ని షూటింగ్స్ అయితే మూతపడ్డాయి. మరి అది ఓపెన్ చేసి యథావిధిగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది ఇంకా దాని మీద అయితే మనకి ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. రైట్ సంజయ్, మొత్తానికి కార్మికులు, నిర్మాతలు వేర్వేరుగా సమావేశం నిర్వహించిన తర్వాత ఏదైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందా? గత 6 రోజులు జరుగుతున్నట్టు ఈ సమ్మె కారణంగా అయితే షూటింగ్లన్నీ నిలిపివేశారు. చిన్న నిర్మాతలు చాలా వరకు నష్టపోతున్నారని చెప్తున్నారు. చిన్న నిర్మాతలు మొన్న ఒక ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి మీటింగ్ లో అయితే ఏదైతే చెప్పారో షూటింగ్లు ప్రారంభించవచ్చు అని చెప్పారు. ఎందుకంటే దీని వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళు చేసేది చిన్న సినిమాలు. సో చిన్న సినిమాలకి తక్కువ కార్మికులకి వాళ్ళకి వేతనాలు పెంచే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. మరి రాబోయే 2-3 రోజుల్లో మరి ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎంతవరకు వస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.